నమస్తే, నా పేరు రాంభోగే. మీరు చూస్తున్నారు ఆర్ తెలుగు. సెప్టెంబర్ 17ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రజాపాలన దినోత్సవంగా జరపాలని చూస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇదే సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఒక భారీ బహిరంగ సభను అయితే ఏర్పాటు చేసింది. అయితే ఈ సెప్టెంబర్ 17కు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? దీన్ని ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలా, లేదా విమోచన దినోత్సవంగా జరుపుకోవాలా, లేదంటే విలీన దినోత్సవంగా జరుపుకోవాలా అనేది ప్రజల్లో కూడా ఒక అపోహ అనేది ఉంది. దాని గురించిన పూర్తి వివరాలు అనేది చాలామందికి తెలియదు. అయితే ఈ సెప్టెంబర్ 17 గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ ఆ టైంలో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలలేదు. ఇంకా ముందుకెళ్తే దాదాపు మొఘల్ సామ్రాజ్యం పతనం తర్వాత 200 సంవత్సరాల పాటు తెలంగాణలో ఉన్నటువంటి ఏరియాని, అంటే హైదరాబాద్ సంస్థానాన్ని 200 సంవత్సరాల పాటు నిజాం రాజులు అయితే పరిపాలించడం జరిగింది. అయితే ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలన చాలా క్రూరంగా ఉండేది. ప్రజలను బానిసలుగా చేసుకొని వాళ్ళతో వెట్టి చాకిరి చేస్తూ, వాళ్ళ ద్వారా చాలా పన్నులు వసూలు చేస్తూ చిత్రహింసలకు గురి చేసేవారు. కొన్ని కాలాల పాటు పరిపాలనించిన వీళ్లను ప్రతిఘటించే ప్రయత్నం అయితే ప్రజలు చేశారు. సో దానికోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అంటూ గెరిల్లా దళాలుగా ఏర్పడి, కొంతమంది నక్సల్గా గ్రూపులుగా సంఘాలుగా ఏర్పడి ప్రతిఘటించే ప్రయత్నం అయితే చేశారు. కానీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రజాకార్లను తోడుగా చేసుకొని వాళ్ళని ఎప్పటికప్పుడు అణిచివేస్తూ ఉండేవాడు. సాకలి ఐలమ్మ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, చాలామంది వీళ్ళ మీద పోరాటం చేశారు, ఆత్మ బలిదానాలు చేశారు. చాలామంది వీరి చేత అణచబడ్డారు. అయితే దాదాపు కొన్ని ఏళ్ల పాటు ఈ పోరాటం తర్వాత 1947 ఆగస్టు 15న భారతదేశానికైతే స్వాతంత్రం వచ్చింది. కానీ అప్పటికి ఈ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కాలేదు. 1947 ఆగస్టు 15 నుంచి వెళ్ళి 1948 సెప్టెంబర్ 17 వరకు కూడా ఇది ఒక ప్రత్యేక దేశంగా, ఒక సంస్థానంగానే ఉండిపోయింది. అయితే రోజు రోజుకి వీళ్ళ ఆగడాలు ఇంకా ఎక్కువైపోయాయి. ప్రజలను చిత్రహింసలకు గురి చేయడం, వేరే దేశాల నుంచి వెళ్ళి ఒక అక్రమంగా ఆయుధాలని రవాణా చేసుకోవడం, అదేవిధంగా పాకిస్తాన్తో, అంటే అప్పటికి 1947 ఆగస్టు 15న ఆంగ్లేయులు మన దేశాన్ని విడిచి వేరే దేశం అంటే వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు ఈ నిజాం సంస్థానమైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. మీరు పాకిస్తాన్లో కలవచ్చు, లేదంటే భారతదేశంలో అయినా విలీనం కావచ్చు అని వాళ్ళు చెప్తారు. కానీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మాత్రం నేను నా దేశం ప్రత్యేక దేశంగానే ఉండిపోతాము, ఎందులో విలీనంగానని చెప్పడం జరిగింది. కానీ అయితే అప్పుడు భారతదేశంతో ఉన్నటువంటి ఏదైతే సరిహద్దుల పరంగా కావచ్చు, వేరే దేశాలతోని సత్సంబాలు కావచ్చు, వీళ్ళే కొంచెం డిఫరెంట్గా ఉండేది. తరచుగా పాకిస్తాన్ వెళ్తూ ఏదో డిస్కషన్ అయితే చేసేవారు, ఏదో సమావేశాలు జరిపేవారు. ఇది భారతదేశానికి కొంతవరకు వ్యతిరేకత అనేది వచ్చింది. అలాగే చుట్టూ ఉన్నటువంటి సరిహద్దుల్లో కొన్ని కవాతులు చేస్తూ భారతదేశ సైనికులతోని వాళ్ళను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నించేవారు. అదేవిధంగా యుగోస్లోవియా వంటి దేశాల నుంచి వెళ్ళి కొన్ని ఆయుధాలను రవాణా చేసుకునేవారు. సో ఇవన్నీ భారతదేశానికి కొంచెం వ్యతిరేకత అనేది రావడం జరిగింది. ఆపరేషన్ పోలో చేయడానికి వీళ్ళు చేసినటువంటి కొన్ని చర్యలు ప్రభావం చూపాయి. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కూడా భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులతోని సంబంధాలు ఏర్పరచుకొని ఇక్కడ ఇలాంటి క్రూర పాలన జరుగుతుంది, ఎలాగైనా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నుంచి మాకు విమోచనం కావాలని చెప్పేసి కొంతమంది అప్పుడున్నటువంటి భారతదేశ ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూకు, అదేవిధంగా హోంశాఖలో ఉన్నటువంటి ఉప ప్రధాని అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్కు లేఖలు రాయడం జరిగింది. అయితే ఆపరేషన్ పోలో ద్వారా, అంటే కొన్ని రోజులు వీళ్ళను గమనిస్తున్నటువంటి భారతదేశ ప్రభుత్వం ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాగైతే నడవదని చెప్పేసి దీని ద్వారా, అంటే వీళ్ళ హైదరాబాద్ సంస్థానం ద్వారా అటు పాకిస్తాన్ నుంచి కావచ్చు, ఇంకా వేరే వేరే దేశాల నుంచి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ప్రజలు కూడా చిత్రహింసల పాలవుతున్నారు. ఖచ్చితంగా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసుకోవాల్సిన ఒక రోజు అనేది వచ్చిందని చెప్పి వాళ్ళు గమనించి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్తో చర్చలు కూడా జరిపారు. సో దానికోసం కాసిం రజ్వీని, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ని ఆహ్వానిస్తే అతను వెళ్లకుండా కాసిం రజ్వీని ఢిల్లీకి పంపించడం జరిగింది చర్చల కోసం. కానీ వాళ్ళు మాత్రం ఇలాంటి సమావేశాల్లో పాజిటివ్గా రెస్పాండ్ కాలేదు.
మీరిగిట్ట అంటే భారతదేశ ప్రభుత్వం ఏదైతే ఉందో హైదరాబాద్ మీద ఒకవేళ దండెత్తి వస్తే హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి హిందువులను ఊచకోత కూర్చి ఆ రక్తాన్ని ఏరులుగా పాలిస్తామని చెప్పేసి అప్పుడున్నటువంటి కాసిం రజ్వీ రజాకార్లకు ఒక నేత అయినటువంటి కాసిం రజ్వీ సర్దార్ వల్లభాయ్ పటేల్తో చెప్పడం జరిగింది. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నటువంటి అప్పుడు ఉన్నటువంటి భారతదేశ ప్రభుత్వం ఆపరేషన్ పోలో అంటే పోలీస్ చర్య ద్వారా అప్పుడున్నటువంటి మీర్ ఉస్మాన్ అలీ పైన దండెత్తి వచ్చి ఆ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసుకునే ఒక ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇది పోలీస్ చర్యగా చెప్పినప్పటికీ ఆ చర్యలో పాల్గొన్నది సైనికులు కాబట్టి దాన్ని సైనిక చర్య అని కూడా అంటారు. సో మొత్తం మీద 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. సో దాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ సంస్థలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒక విమోచన దినంగా ప్రకటించారు. ఎందుకంటే కొన్ని ఏండ్ల తరబడి అనేక చిత్రహింసలకు గురైనటువంటి ఆ ప్రజలు మేము ఒక విమోచనాన్ని పొందాము, ఇది విమోచన దినోత్సవంగా చెప్పేసి వాళ్ళు జరపడం జరిగింది. ఈ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన తర్వాత కొన్ని రోజులకి అంటే కొన్ని సంవత్సరాలకి అప్పుడున్నటువంటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, లేదంటే ఈ పొట్టి శ్రీరాములు చేసినటువంటి ఆంధ్ర రాష్ట్రం కోసం ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష చేశారో దీని ప్రభావం వల్ల కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చేస్తూ 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెలకొల్పడం జరిగింది. సో అప్పటి నుంచి ఈ తెలంగాణ ప్రాంతం ఆంధ్ర పాలకుల చేతుల్లో ఉండేది. దాదాపు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులందరూ 70 to 90% వరకు దాదాపు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉండేవారు. అయితే ఆ టైంలో ఈ తెలంగాణ విమోచన దినోత్సవం అనేది చాలా వరకు మరుగున పడిపోయింది. తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఈ సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని చాలా వరకు గొడవలు చేశారు, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. 2001లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అధ్యక్షన టీఆర్ఎస్ పార్టీ అనేది ఆవిర్భవించడం జరిగింది. సో అప్పటి నుంచి చాలా సంవత్సరాల పాటు ఈ తెలంగాణ విమోచన దినోత్సవం గురించి ఆంధ్ర పాలకుల మీద కొంతవరకు ఒక ఒత్తిడి తెచ్చి విమోచన దినాన్ని జరపాలని చెప్పేసి కేసీఆర్ గారు పోరాడారు. 2014లో తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఇంతకుముందు ఏదైతే తెలంగాణకు ఈ విమోచన దినోత్సవంగా సెప్టెంబర్ 17ను జరపాలని పోరాటం చేశారో దాన్ని పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. దీనికి కారణాలు ఏంటి అని చూసినట్లయితే మిత్రపక్షంగా ఉన్నటువంటి ఎంఐఎంకు దూరం అవుతాను కావచ్చనే ఒక ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఈ సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపడం అనేది పక్కకు పెట్టరని చాలామంది విద్యావేత్తలు, చాలామంది నాయకులు అయితే చెప్పడం జరిగింది. దీన్ని ఆ విధంగా అభివర్ణించారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా జరపడం పక్కకు పెట్టి ప్రజాపాలన దినోత్సవం అనే ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో దీనికి కారణాలు ఏంటి? అప్పుడున్నటువంటి జాతీయ కాంగ్రెస్ వల్లనే ఈ తెలంగాణకు విమోచన జరిగింది. చాలా వరకు కాంగ్రెస్ ఖాతాలోనే ఈ ఒక గొప్ప కార్యం అనేది పడ్డది. సో ఈ సెప్టెంబర్ 17ను ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలి, కానీ జరపట్లేదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అస్సలే సంబంధం లేనటువంటి ఒక బీజేపీ సెంట్రల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ హైదరాబాద్లో ఇదే సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా జరపడానికి హైదరాబాద్లో సన్నాహాలు చేస్తుంది. సో ఇంతకుముందు ఎలాగైతే ఒక టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అధికారంలోకి రావడానికి చాలా ప్రయత్నాలు చేసి ఈ సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా జరపాలని పోరాడి ప్రజల ద్వారా కొంత సానుకూల దృక్పథాన్ని అయితే పొందింది. ఇప్పుడు సేమ్ బీజేపీ కూడా అదే ప్రయత్నాలు చేస్తుంది. అధికారంలోకి రావడానికి ఇదే సెప్టెంబర్ 17ను వాడుకోవాలని చూస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ఈ పార్టీలు, రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఒక సెంటిమెంటల్గా ఉన్నటువంటి అంశాన్ని తీసుకొని వాళ్ళు రాజకీయంగా వాడుకుంటున్నారే తప్పించి ప్రజలను ఉద్దేశించి ఎలాంటి పనులు చేయట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్ చేసినటువంటి పోరాటం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు చేయలేకపోయింది? అధికారంలో లేనటువంటి బీజేపీ ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు తెరపైకి తెస్తుంది? అధికార దాహంతో ఇలా చేస్తుందా, లేదంటే ఖచ్చితంగా తెలంగాణ అయినటువంటి అభిమానమా? అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దీన్ని విమోచన దినోత్సవంగా జరపలేకపోతుంది? సో ఇలాంటి చాలా ప్రశ్నలు ప్రజల్లో అయితే లేవనెత్తున్నాయి.
అంటే మొత్తం మీద ఈ రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనం కోసం మాత్రమే ఈ సెప్టెంబర్ 17ను వాడుకుంటున్నాయని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సో దీని గురించి మీ అభిప్రాయాలు, సూచనలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.